హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జాబ్ మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందుకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుండి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా 1853 అప్రెంటిస్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, స్టైఫండ్, అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ మరియు డాక్యుమెంట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ చూద్దాం. రిక్రూట్మెంట్ కండక్టింగ్ ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి, నార్త్ సెంట్రల్ రైల్వే. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఇది అప్రెంటిస్ యాక్ట్ కింద వస్తుంది. ఇది ఒక 1 year ట్రైనింగ్ నార్త్ సెంట్రల్ రైల్వే డివిజన్స్లో ఉంటుంది. ప్రయాగ్రాజ్ డివిజన్, ఆగ్రా డివిజన్, ఝాన్సీ డివిజన్, హెడ్ క్వార్టర్స్, ఝాన్సీ వర్క్షాప్, ట్రాక్ మిషన్ లైన్ లాంటి యూనిట్స్లో ట్రైనింగ్ ఇస్తారు. అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మన నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 7th July 2026. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయాయి 8th July నుంచే. మన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th August 2026. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. లాస్ట్ డే సర్వర్ ఇష్యూస్ రావచ్చు, కాబట్టి ఎర్లీగా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడం బెటర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. క్యాండిడేట్స్ కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మినిమం 50% ఉండాలి. అలాగే రిలవెంట్ ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరియు డిప్లొమా హోల్డర్స్ ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ కారు. కాబట్టి మీ ఐటీఐ ట్రేడ్ నోటిఫికేషన్లో ఉందో లేదో వెరిఫై చేసుకొని అప్లై చేయండి. మనం ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 15 years, మ్యాక్సిమం ఏజ్ 24 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీకి 10 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. మీ ఏజ్ ఎలిజిబిలిటీని నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో చాలా ఐటీఐ ట్రేడ్స్ ఉన్నాయి. అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, వైర్మ్యాన్, పెయింటర్, ప్లంబర్, సిఓపిఏ, టర్నర్, కార్పెంటర్, మెకానికల్, డీజిల్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, డ్రాట్స్మ్యాన్, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్, ఎలక్ట్రికల్ సైడ్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంకా వేరే ట్రేడ్స్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీ ఐటీఐ ట్రేడ్కి కరస్పాండింగ్ ట్రేడ్ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో టోటల్గా 1853 అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అన్నీ ఆగ్రా, ప్రయాగ్రాజ్, ఝాన్సీ, హెడ్ క్వార్టర్స్, వర్క్షాప్ మరియు ట్రాక్ మెషిన్ లైన్లో డివైడ్ చేశారు. ట్రేడ్ వైజ్ మరియు కేటగిరీ వైజ్ బ్రేకప్ నోటిఫికేషన్ అనక్షర్ ఏలో కంప్లీట్గా ఇచ్చారు. కాబట్టి అప్లై చేసే ముందు మీ ట్రేడ్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. రిటన్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. సెలక్షన్ కంప్లీట్లీ మెరిట్ బేసిస్ మీద ఉంది. 10th క్లాస్ మార్క్స్ ఇంకా ఐటీఐ మార్క్స్ పర్సెంటేజ్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. రెండిటికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ప్రిపేర్ చేస్తారు. సేమ్ మార్క్స్ వస్తే ఓల్డర్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏజ్ కూడా సేమ్ ఉంటే ఎర్లియర్ 10th పాస్ అయిన క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. ట్రైనింగ్ పీరియడ్లో గవర్నమెంట్ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత రైల్వే పర్మనెంట్ జాబ్ గ్యారంటీ ఇవ్వదు, కానీ ఎక్స్పీరియన్స్ మరియు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఫ్యూచర్ జాబ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 100 rupees ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇది ఫ్రీ. అప్లికేషన్ ఫీ ఏం లేదు. పేమెంట్ ఆన్లైన్ మోడ్ మాత్రంలోనే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. 10th క్లాస్ మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్, ఐటీఐ మార్క్స్ మెమో, ఐటీఐ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీకి చెందిన వాళ్ళైతే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చెందిన వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. మీ కేటగిరీ బట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మొత్తం అన్ని క్లియర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అన్ని క్లియర్గా అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఐటీఐ కంప్లీట్ చేసి రైల్వే అప్రెంటిస్షిప్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.